ఆదివారం రోజున హోబర్ట్లోని బెల్లెరీ ఓవల్ మైదానంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఇండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి సిరీస్ను సమం చేసింది. హర్షదీప్ సింగ్ అరిపించే బౌలింగ్, సుందర్ టాప్ క్లాస్ బ్యాటింగ్, జితేష్ అద్భుతమైన ఫినిషింగ్ ఇండియా ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచాయి. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ టీ20 సిరీస్లో మొదటిసారి సుందర్, హర్షదీప్, జితేష్లకు అవకాశం దక్కింది. ఆ ముగ్గురు కూడా అవకాశాలను ఒడిసి పట్టుకుని ఇండియాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సుందర్ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తుంటే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సుందర్ బ్యాటింగ్ ఒక ఐఫీస్ట్ లాగా అభిమానులను అలరించింది. ఇదే క్రమంలో ఈ మ్యాచ్లో 2 అద్భుత రికార్డులు కూడా నమోదయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే ఈ రోజు మ్యాచ్లో ఇండియా 186 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ మైదానంలో అత్యధిక స్కోర్ ఛేదించిన జట్టుగా ఇండియా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఈ మైదానంలో ఆస్ట్రేలియా జట్టు తమ టీ20 కెరీర్లో మొదటిసారి ఈ మైదానంలో ఓటమి పాలైంది. గతంలో ఆస్ట్రేలియా ఈ మైదానంలో 5 టీ20 మ్యాచ్లు ఆడితే 5 విజయాన్ని దక్కించుకుంది. కానీ ఈ మ్యాచ్లో ఓటమి పాలైంది. ఇక ఆస్ట్రేలియాపై ఇండియాకు ఇది 3వ అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో ఇండియా మ్యాచ్ గెలిచిన 2 తప్పిదాలు చేసింది. ఆ తప్పులను సరిచేసుకుంటే టీమిండియా టీ20 జట్టు మరింత పటిష్టంగా దృఢంగా తయారవుతుంది. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఇండియా తప్పిదాల విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఇండియా సుందర్ను జట్టులోకి తీసుకుంది. కానీ అతడితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. ఆఖరికి అభిషేక్ శర్మతో కూడా బౌలింగ్ చేయించారు. కానీ సుందర్కి మాత్రం ఒక్క ఓవర్ ఇవ్వాలని కూడా కెప్టెన్ సూర్యకుమార్కు అనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫార్మాట్తో సంబంధం లేకుండా, కెప్టెన్తో సంబంధం లేకుండా సుందర్ జట్టులో ఉంటే అతడికి బౌలింగ్ ఇవ్వడానికి కెప్టెన్లకి ఎందుకో మనసొప్పదు. ఈరోజు మ్యాచ్లో మధ్య ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 2 కుడిచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు కాబట్టి హాఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్కు బౌలింగ్ ఇవ్వలేదు అనే ఒక విశ్లేషణ వినపడుతోంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇలా స్టీరియోటైప్ మైండ్ సెట్తో కెప్టెన్సీ చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నప్పుడు, సగటున ఓవర్కు 10కి పైగా పరుగులు ఇచ్చేస్తున్నప్పుడు సుందర్తో ఒక్క ఓవర్ వేయిస్తే వికెట్లు పడే అవకాశం ఉంది. ఇలాంటి స్టీరియోటైప్ మైండ్ సెట్ ని బ్రేక్ చేసి గతంలో ఎన్నోసార్లు బౌలర్లు వికెట్లు దక్కించుకున్న సందర్భాలున్నాయి. ఈ రైట్ కాంబినేషన్ తో బౌలింగ్ అనే థియరీ ప్రతిసారి అమలు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఇక 2వ తప్పిదం ఏంటంటే సంజు శాంసన్ ను జట్టు నుండి ఈ మ్యాచ్ లో తప్పించారు. అందుకు కారణం అతను మిడిల్ ఆర్డర్ లో సరిగ్గా ఆడకపోవడం. కానీ అతని ట్రాక్ రికార్డును గమనిస్తే అతని టీ20 కెరీర్లో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ట్రాక్ రికార్డు ఎప్పుడూ చెత్తగానే ఉంటుంది. అతడు టాప్ ఆర్డర్లోనే అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కానీ గిల్ను ఆల్ ఫార్మాట్ కెప్టెన్ గా మార్చి అతన్ని టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా చేసి జట్టులో ఇరికించి ఇండియన్ క్రికెట్ కు అతన్ని పోస్టర్ బాయ్ లాగా చూపించాలి అనే బీసీసీఐ సెలెక్టర్ల ప్లాన్ ఏమాత్రం ఇండియన్ క్రికెట్ కు గొప్పగా, అలానే ఉపయోగకరంగా కనిపించడం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గిల్ కూడా టీ20 క్రికెట్లో తన మార్కు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అతడు ఎంతగా ఆడినా కూడా గతంలో సంజు శాంసన్, అభిషేక్ శర్మ కాంబినేషన్లో ఉన్నంత ఆ ఫైర్ ఇప్పుడు గిల్, అభిషేక్ ఓపెనింగ్ కాంబినేషన్లో కనపడడం లేదు అనేది నిజం. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనవసరంగా గిల్ పైన వైస్ కెప్టెన్సీ బాధ్యతలు పెట్టేసి అతన్ని ఖచ్చితంగా జట్టులో ఉంచేలా చేయడం వల్ల ఇండియాకైతే ఎటువంటి ఉపయోగం లేదు. తదుపరి టీ20 సిరీస్లోనైనా సంజు శాంసన్ అలానే అభిషేక్ శర్మలను ఓపెనర్లుగా పెట్టి గిల్ను టెస్టులు అలానే వన్డేలకు పరిమితం చేస్తే బాగుంటుంది. అప్పుడు టీమిండియా జట్టు కూడా మరింత పటిష్టంగా, మరింత సమతుల్యతతో కనపడుతుంది. మరి ఆ దిశగా సెలెక్టర్లు ఆలోచిస్తారో లేదో వేచి చూడాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఇండియా టాస్ గెలవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించి ఆనందాన్నిచ్చింది. ఇక బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ ఆరంభంలో భారత ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ శుభారంభాన్నిచ్చాడు. హర్షదీప్ దెబ్బకు ఓపెనర్ ట్రావిస్ హెడ్ 6 పరుగులు మాత్రమే చేసి మొదటి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 1 డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ ఒకే ఒక్క పరుగు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లోనే 3వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అలా హర్షదీప్ ఆరంభంలోనే 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మైదానంలో అద్భుత బ్యాటింగ్ రికార్డున్న టీమ్ డేవిడ్ ఎంట్రీ ఇచ్చే 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి రఫ్ఫాడించాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 59 పరుగులు జోడించాక 11 పరుగులు చేసిన మార్ష్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే మిచెల్ ఓవెన్ కూడా వరుణ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా ఆస్ట్రేలియాకు ఒకే ఓవర్లో డబుల్ స్ట్రోక్ తగిలింది.
అయితే ఈ పరిస్థితుల్లో టిమ్ డేవిడ్ మరియు మార్కస్ స్టోయినిస్ వేగంగా పరుగులు చేసి స్కోరు బోర్డును మళ్లీ పట్టాలెక్కించారు. వీరిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి పరుగుల వేగాన్ని అమాంతం పెంచారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ కేవలం 37 బంతుల్లోనే 74 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే 74 పరుగుల వద్ద దూబే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక తర్వాత స్టోయినిస్ కూడా గేరు మార్చి 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాకు మళ్లీ ఊపు తీసుకొచ్చాడు. అతడికి మాథ్యూ షాట్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. స్టోయినిస్ విధ్వంసం కారణంగా ఆస్ట్రేలియా భారీ స్కోరు వైపుగా అడుగులు వేసింది. స్టోయినిస్, షాట్ ఇద్దరూ కలిసి 6వ వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 39 బంతుల్లో 64 పరుగులు చేశాక హర్షదీప్ బౌలింగ్లో స్టోయినిస్ పెవిలియన్ చేరాడు. ఇక చివరి వరకు అజేయంగా క్రీజులో ఉన్న షాట్ 15 బంతుల్లో 16 పరుగులు చేయగా బార్ట్లెట్ 3 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. మిగిలిన బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, దూబే 1 వికెట్ దక్కించుకున్నారు. 187 పరుగుల భారీ లక్ష్యంతో ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత ఓపెనర్లు పర్వాలేదు అనిపించే ఆరంభాన్నిచ్చారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ తొలి ఓవర్లోనే ఒక భారీ సిక్సర్ కొట్టి చేజింగ్ మొదలుపెట్టాడు. శుభ్మన్ గిల్ కూడా అతడికి సహకారం అందిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. అయితే భారత స్కోరు 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ దెబ్బకు 16 బంతుల్లో 25 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య 200కు పైగా స్ట్రైక్తో బ్యాటింగ్ మొదలుపెట్టి విరుచుకుపడ్డాడు. అయితే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 12 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 11 బంతుల్లో 218 స్ట్రైక్ రేట్తో 24 పరుగులు చేసిన స్టోయినిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా 76 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ, అక్షర్ పటేల్ జాగ్రత్తగా ఆడుతూ ఇండియా స్కోరును 100 పరుగుల మార్కు దాటించారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. అయితే 12 బంతుల్లో 17 పరుగులు చేశాక అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సుందర్ తిలక్ వర్మతో కలిసి మరో కీలక భాగస్వామ్యానికి తెరలేపాడు. సుందర్ క్రీజులోకి వచ్చినప్పటి నుండి సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. అతడు కొడుతున్న సిక్సర్లు మైదానంలో అభిమానులను ఉర్రూతలూగించాయి. దీంతో ఇండియాపై ఒత్తిడి తగ్గుతున్న క్రమంలో 26 బంతుల్లో 29 పరుగులు చేసిన తిలక్ వర్మ కీపర్పై నుండి షాట్ ఆడడానికి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా మరోసారి కష్టాల్లో పడింది. అయితే సుందర్, జితేష్ శర్మ ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేసి అదరగొట్టారు. సుందర్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి రఫ్ ఆడించగా జితేష్ 180 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి కాక పుట్టించాడు. ఈ ఇద్దరి దెబ్బకు ఆస్ట్రేలియా గుండెల్లో గుబులు మొదలైంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు తగ్గేదిలే అన్నట్లు బ్యాటింగ్ చేసి 6వ వికెట్కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆరిపించారు. అంతేకాకుండా చివరి వరకు అజేయంగా నిలిచి మరో 9 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఇండియాను గెలిపించారు. సుందర్ 23 బంతుల్లో 213 స్ట్రైక్ రేట్తో 49 పరుగులు చేయగా జితేష్ శర్మ 13 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా మార్కస్ స్టోయినిస్, బార్ట్లెట్ 1 వికెట్ దక్కించుకున్నారు.